ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం మాట్లాడుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. మీరైతే ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు ఇలాగే జరుగుతుంది. అదేవిధంగా ఏమీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. అంటే ఏమీ తెలియకుండా ఏదైనా పని చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఏమీ తెలియకుండా తీర్పు చెప్పినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమీ తెలియకుండా తీర్పు చెప్పినప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ జడ్జ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇలాగే జరుగుతుంది. వెన్ యూ జడ్జ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తెలియకుండా తీర్పు చెప్పినప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏమీ తెలియకుండా వాగ్దానం చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమీ తెలియకుండా వాగ్దానం చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రామిస్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇలాగే జరుగుతుంది. వెన్ యూ ప్రామిస్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తెలియకుండా వాగ్దానం చేసినప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏమీ తెలియకుండా వ్యవహరించినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమీ తెలియకుండా వ్యవహరించినప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాక్ట్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇలాగే జరుగుతుంది. వెన్ యూ యాక్ట్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తెలియకుండా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏమీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది అనేదాన్ని దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డిసైడ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇలాగే జరుగుతుంది. వెన్ యూ డిసైడ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇలాగే జరుగుతుంది. వెన్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీరు ఏం చెప్తున్నారో మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. అదేవిధంగా మీ మెసేజ్ని మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అంటే ఏదైనా సరే మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, మీ మనసును మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీ మనసును మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని చెప్పాలనుకున్నప్పుడు నో వన్ అండర్స్టాండ్స్ యువర్ మైండ్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ మైండ్ ఎక్సెప్ట్ యూ అంటే మీ మనసును మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీ భాషను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీ భాషను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని దాన్ని నో వన్ అండర్స్టాండ్స్ యువర్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ లాంగ్వేజ్ అంటే మీ భాషను ఎవరు అర్థం చేసుకోలేరు. ఎక్సెప్ట్ యూ అంటే మీరు తప్ప. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీ ఆలోచనలను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీ ఆలోచనలను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని దాన్ని నో వన్ అండర్స్టాండ్స్ యువర్ ఐడియాస్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ ఐడియాస్ అంటే ఎవరు మీ ఐడియాలను అర్థం చేసుకోలేరు. ఎక్సెప్ట్ యూ అంటే మీరు తప్ప. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీ నిశ్శబ్దాన్ని మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీ నిశ్శబ్దాన్ని అంటే యువర్ సైలెన్స్ మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అనేదాన్ని నో వన్ అండర్స్టాండ్స్ యువర్ సైలెన్స్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ సైలెన్స్ అంటే మీ నిశ్శబ్దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎక్సెప్ట్ యూ, ఎక్సెప్ట్ యూ అంటే మీరు తప్ప. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరేం చెప్తున్నారో
మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీరేం చెప్తున్నారో మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అనేదాన్ని నో వన్ అండర్స్టాండ్స్ వాట్ యు మీన్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ వాట్ యు మీన్ ఎక్సెప్ట్ యూ అంటే మీరేం చెప్తున్నారో మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, మీ మాటలను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీ మాటలను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అనేదాన్ని నో వన్ అండర్స్టాండ్స్ యువర్ వర్డ్స్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ వర్డ్స్ ఎక్సెప్ట్ యూ అంటే మీ మాటలను మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. అదేవిధంగా నేను గొడవ పడి పడి అలసిపోయాను. ఈ 2 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మనం అలసిపోయాను అంటే అలసిపోవడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయారు. వాళ్ళు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయారు అని చెప్పాలనుకున్నప్పుడు దే గాట్ టైర్డ్ ఆఫ్ డాన్సింగ్. దే గాట్ టైర్డ్ ఆఫ్ డాన్సింగ్ అంటే వాళ్ళు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె చదివి చదివి అలసిపోయింది. ఆమె చదివి చదివి అలసిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ గాట్ టైర్డ్ ఆఫ్ రీడింగ్. షీ గాట్ టైర్డ్ ఆఫ్ రీడింగ్ అంటే ఆమె చదివి చదివి అలసిపోయింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను అరిచి అరిచి అలసిపోయాడు. అతను అరిచి అరిచి అలసిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ గాట్ టైర్డ్ ఆఫ్ షౌటింగ్. హీ గాట్ టైర్డ్ ఆఫ్ షౌటింగ్ అంటే అతను అరిచి అరిచి అలసిపోయాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను పని చేసి చేసి అలసిపోయాను. నేను పని చేసి చేసి అలసిపోయాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ గాట్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్. ఐ గాట్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్ అంటే నేను పని చేసి చేసి అలసిపోయాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను పాడి పాడి అలసిపోయాడు. అతను పాడి పాడి అలసిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ గాట్ టైర్డ్ ఆఫ్ సింగింగ్. హీ గాట్ టైర్డ్ ఆఫ్ సింగింగ్ అంటే అతను పాడి పాడి అలసిపోయాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాము. మేము పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాము అని చెప్పాలనుకున్నప్పుడు వి గాట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్. వి గాట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అంటే మేము పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాము అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు పిలిచి పిలిచి అలసిపోయారు. వాళ్ళు పిలిచి పిలిచి అలసిపోయారు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.